20 డిఫరెంట్ అవుట్ఫిట్స్ వేయొచ్చు, అది కూడా 4 ప్యాంట్స్ అండ్ 6 షర్ట్స్తో. పొలిటీషియన్స్ అండ్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ అవుట్ఫిట్స్ వేసుకోవాలి, ఆఫీస్లో మనకి వాల్యూ పెరగాలంటే ఏ అవుట్ఫిట్స్ వేసుకోవాలి, మ్యారేజెస్ అండ్ నైట్ పార్టీస్లో ఏ అవుట్ఫిట్స్ వేసుకోవాలనేది కూడా నేనైతే క్లియర్గా చెప్తాను. లాస్ట్లో బోనస్ కింద సింపుల్ ట్రిక్స్ యూజ్ చేసి మీరు రిచ్ అండ్ క్లాసీగా ఇన్స్టెంట్గా ఎలా కనపడాలో మీకు చెప్తాను. దీనికి మీ దగ్గర ఉండాల్సిన 4 ప్యాంట్స్ గ్రే, బ్లాక్, బీజ్ అండ్ వైట్ అండ్ ఆర్ షర్ట్లు అందరింట్లో ఉంటాయి. ఫస్ట్గా గ్రే ప్యాంట్స్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి వైట్ షర్ట్ విత్ గ్రే ప్యాంట్స్. ఇది బ్లాక్ బెల్ట్ అండ్ బ్లాక్ షూస్తో వేసుకుంటే ఆఫీసెస్కి కానీ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ అయితే మంచి రిచ్ లుక్ ఇస్తుంది. మీరు అడగకుండానే పీపుల్ మీకు రెస్పెక్ట్ ఇస్తారు. సెకండ్ అవుట్ఫిట్ వచ్చేసి లైట్ బ్లూ షర్ట్ విత్ గ్రే ప్యాంట్స్. క్లీన్, షార్టెడ్ అండ్ ఎక్స్పెన్సివ్ వైబ్ అయితే ఇస్తుంది. ఇది వేసుకోవడం వల్ల మీ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఈ అవుట్ఫిట్ ని డార్క్ బ్రౌన్ బెల్ట్ అండ్ షూస్ తో అయితే పేరప్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ మూడో అవుట్ఫిట్ వచ్చేసి సాఫ్ట్ పింక్ షర్ట్ విత్ గ్రే ప్యాంట్స్. అండ్ మెయిన్ గా ఈ అవుట్ఫిట్ ని బ్లాక్ యాక్సెసరీస్ అండ్ బ్లాక్ షూస్ తో అయితే పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ అవుట్ఫిట్ వేసుకోవడం వల్ల మీరు ఒక సాఫ్ట్ పర్సన్ కింద అయితే కనిపిస్తారు. అండ్ గ్రే ప్యాంట్స్ వచ్చేసి మీరు ఒక పవర్ఫుల్ పర్సన్ అని అయితే చూపిస్తుంది. అండ్ నైట్ పార్టీస్ కి అయితే చాలా బాగుంటుంది. ఫోర్త్ అవుట్ఫిట్ వచ్చేసి నావీ బ్లూ షర్ట్ విత్ గ్రే ప్యాంట్స్. ఈ అవుట్ఫిట్ ని బ్లాక్ యాక్సెసరీస్ అండ్ బ్లాక్ లోఫర్ తో అయితే పేరప్ చేస్తే మీకు ఒక బాస్ లుక్ అయితే ఇస్తుంది. మీరు గమనించుంటే పెద్ద పెద్ద వాళ్ళు ఈ అవుట్ఫిట్స్ ని ఎక్కువగా వేస్తూ ఉంటారు. ఈ అవుట్ఫిట్ ఏదైనా ఇంపార్టెంట్ డే ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. లైక్ ప్రమోషన్ డే ఆర్ గ్రాడ్యుయేషన్ డే. అండ్ మన ఫిఫ్త్ అవుట్ఫిట్ వచ్చేసి చార్కోల్ గ్రే షర్ట్ విత్ గ్రే ప్యాంట్స్. ఈ అవుట్ఫిట్ ని మీరు బ్లాక్ షూస్ తో పేరప్ చేస్తే ఇది మంచి మోనోక్రోమాటిక్ అవుట్ఫిట్ కింద అయితే మారుతుంది. మంచి రాయల్ లుక్ అయితే ఇస్తుంది. మెయిన్ గా ఈ అవుట్ఫిట్ ని అయితే ఎవరైనా పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు వేసుకెళ్ళండి, వాళ్ళైతే మీకు రెస్పెక్ట్ ఇస్తారు. మిమ్మల్ని చూసి ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. అండ్ ఇప్పుడు బ్లాక్ ప్యాంట్స్ తో అవుట్ఫిట్స్ అయితే చూద్దాము. ఇవైతే చాలా క్లాసీ అండ్ రిచ్ గా అయితే ఉంటాయి. అండ్ సిక్స్త్ అవుట్ఫిట్ వచ్చేసి వైట్ షర్ట్ విత్ బ్లాక్ ప్యాంట్స్. ఈ అవుట్ఫిట్ ని కనుక మీరు బ్లాక్ బెల్ట్ అండ్ బ్లాక్ లోఫర్స్ తో పేరప్ చేస్తే మంచి రాయల్ లుక్ అయితే ఇస్తుంది. ఈ అవుట్ఫిట్ చూస్తానికి కామన్ గా ఉన్నా కూడా ఎక్కువ బిగ్ ప్రొఫైల్స్ వేసుకుంటారు. సో అర్థమైంది కదా, మెయిన్ గా ఎవరైనా పెద్దవాళ్ళతో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు ఈ అవుట్ఫిట్ చాలా బాగుంటుంది. అండ్ పార్టీస్ కి అండ్ ఆఫీసెస్ కి అన్నిటికీ సెట్ అవుతుంది. సెవెంత్ అవుట్ఫిట్ లైట్ బ్లూ షర్ట్ విత్ బ్లాక్ ప్యాంట్. ఈ అవుట్ఫిట్ ని బ్లాక్ యాక్సెసరీస్ అండ్ బ్లాక్ లోఫర్స్ తో పేరప్ చేస్తే మంచి ఆల్ఫా ప్రెజెన్స్ అయితే ఇస్తుంది. అండ్ ఈ అవుట్ఫిట్ ని అయితే ఏదైనా హై ప్రెషర్ టాక్ ఉన్నప్పుడు వేసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఏదైనా స్మూత్ కన్వర్సేషన్ జరగాలన్నా కూడా ఈ అవుట్ఫిట్ అయితే మీకు సెట్ అవుతుంది. మెయిన్ గా ఆఫీసెస్ కి అండ్ పార్టీస్ కి కూడా బాగుంటుంది. అండ్ ఎయిత్ అవుట్ఫిట్ లావెండర్ ప్లస్ బ్లాక్ ప్యాంట్స్. ఈ అవుట్ఫిట్ ని కనుక మీరు బ్లాక్ యాక్సెసరీస్ తో పేరప్ చేస్తే మంచి రాయల్ లుక్ అయితే ఇస్తుంది. మెయిన్ గా ఏదైనా పెద్ద మీటింగ్ ఉన్నప్పుడైతే ఈ అవుట్ఫిట్ ని ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ అవుట్ఫిట్ మెయిన్ గా మీ అథారిటీని చూపిస్తుంది. సింపుల్ గా ఉన్న మీరు ఈజీగా స్టాండ్ అవుట్ అవుతారు. నైన్త్ అవుట్ఫిట్ సాఫ్ట్ పింక్ షర్ట్ ప్లస్ బ్లాక్ ప్యాంట్. ఈ అవుట్ఫిట్ ని కనుక మీరు బ్లాక్ యాక్సెసరీస్ అండ్ బ్లాక్ బూట్స్ తో అయితే పేరప్ చేస్తే మంచి మోడర్న్ రాయల్ లుక్ అయితే ఇస్తుంది. అండ్ మెయిన్ గా మ్యారేజెస్ కి, ఎంగేజ్మెంట్స్ కి అండ్ ఫ్యామిలీ ఫంక్షన్స్ కి అయితే బాగా సెట్ అవుతుంది. అండ్ మీరు వెళ్ళి మాట్లాడక ముందే రిలేటివ్స్ అయితే మిమ్మల్ని నోటీస్ చేస్తారు. అండ్ 10th అవుట్ఫిట్ వచ్చేసి ఆలివ్ గ్రీన్ షర్ట్ విత్ బ్లాక్ ప్యాంట్. ఈ అవుట్ఫిట్ ని మీరు బ్లాక్ షూస్ తో పేరప్ చేస్తే ఒక రిచ్ జెంటిల్మ్యాన్ వైబ్ అయితే ఇస్తుంది. క్లీన్ గా ఉంటుంది అండ్ పవర్ఫుల్ లుక్ ఇస్తుంది. ఈ అవుట్ఫిట్ ని ఏదైనా ట్రెడిషనల్ ఈవెంట్ ఉంటే ట్రై చేయండి. ఇప్పుడు బీచ్ ప్యాంట్ తో అయితే అవుట్ఫిట్స్ ని చూద్దాం. 11th అవుట్ఫిట్ వచ్చేసి వైట్ షర్ట్ విత్ బీచ్ ప్యాంట్. ఈ అవుట్ఫిట్ ని మీరు బ్రౌన్ బెల్ట్ అండ్ బ్రౌన్ లోఫర్స్ తో పేరప్ చేస్తే మంచి సాఫ్ట్ రాయల్ ఎనర్జీ అయితే ఇస్తుంది. ఈ అవుట్ఫిట్ చూస్తానికి చాలా రెస్పెక్ట్ఫుల్ గా ఉంటుంది. అండ్ ఈ అవుట్ఫిట్ వేసుకున్నప్పుడు మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు. ఈ అవుట్ఫిట్ మెయిన్ గా మ్యారేజెస్ కి, ఈవినింగ్ సెరమనీస్ కి అండ్ క్లోజ్ సర్కిల్ ఈవెంట్స్ కి చాలా బాగుంటుంది. అండ్ 12th అవుట్ఫిట్ వచ్చేసి లైట్ బ్లూ షర్ట్ విత్ బీచ్ ప్యాంట్. ఈ అవుట్ఫిట్ ని కనుక మీరు బ్రౌన్ యాక్సెసరీస్ అండ్ బ్రౌన్ బూట్స్ తో పేరప్ చేస్తే మంచి ఎఫర్ట్లెస్ చామ్ అయితే తీసుకొస్తుంది. మీరు ఏం ప్లాన్ చేసుకోకుండానే మీరైతే పర్ఫెక్ట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ అవుట్ఫిట్ మెయిన్ గా పార్టీస్ గానీ, ఈవినింగ్ హ్యాంగ్ అవుట్స్ గానీ, ఎవరైనా ఫ్రెండ్స్ తో మీట్ అవడానికి వెళ్ళినప్పుడు గానీ, ఆఫీసెస్ గానీ చాలా బాగుంటుంది. 13th అవుట్ఫిట్ వచ్చేసి నావీ బ్లూ షర్ట్ విత్ బీచ్ ప్యాంట్. ఈ అవుట్ఫిట్ ని బ్రౌన్ షూస్ తో పేరప్ చేస్తే నైట్ టైం లైట్ పడినప్పుడు అయితే ఒక మంచి డిఫరెంట్ గ్లో అయితే ఉంటుంది. మెయిన్ గా ఈ అవుట్ఫిట్ అయితే నైట్ పార్టీస్ గానీ, నైట్ బర్త్డేస్ గానీ చాలా బాగుంటుంది. 14th అవుట్ఫిట్ వచ్చేసి ఆలివ్ గ్రీన్ షర్ట్ విత్ బీచ్ ప్యాంట్. ఈ అవుట్ఫిట్ ని టాన్ షూస్ తో పేరప్ చేస్తే మంచి క్లాసీ అండ్ ఫన్ లుక్ అయితే ఇస్తుంది. ఎక్కువ లౌడ్ గా ఉండదు, బట్ నోటిసబుల్ గా ఉంటుంది. ఈ అవుట్ఫిట్ అనేది పార్టీస్ గానీ, సెలబ్రేషన్స్ గానీ, లేకపోతే ఏదైనా
ఏదైనా క్యాజువల్ నైట్ అవుట్ గానీ చాలా బాగుంటుంది. 15th అవుట్ఫిట్ సాఫ్ట్ పింక్ షర్ట్ విత్ బీచ్ ఫ్యాంట్. ఈ అవుట్ఫిట్ ని బ్రౌన్ షూస్ తో లేయరప్ చేస్తే ఒక మంచి స్మూత్ అండ్ సైలెంట్ అండ్ షార్ప్ లుక్ అయితే ఇస్తుంది. చూస్తానికి కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది బట్ క్లాసీగా ఉంటుంది. నైట్ పార్టీస్ గానీ లేట్ మీటింగ్స్ గానీ ఏదైనా డిన్నర్ నైట్ టైం జరుగుతున్నప్పుడు చాలా బాగుంటుంది. వైట్ ఫ్యాంట్ తో ఇప్పుడు అవుట్ఫిట్స్ అయితే చూద్దాం. 16th అవుట్ఫిట్ వచ్చేసి నావీ బ్లూ షర్ట్ విత్ వైట్ ప్యాంట్స్. ఈ అవుట్ఫిట్స్ ని కనుక మీరు బ్లాక్ ఆర్ బ్రౌన్ లోఫర్స్ తో పేరప్ చేశారా నైట్ కింగ్ లుక్ అయితే వస్తుంది. అండ్ ఇదైతే వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ కూడా. ఇది చూస్తానికి చాలా మినిమల్ గా ఉంటుంది కానీ మాక్సిమం ప్రెజెన్స్ అయితే ఇస్తుంది. ఈ అవుట్ఫిట్ అనేది నైట్స్ కి చాలా బాగుంటుంది. లేకపోతే ఏదైనా ప్రీమియం ఈవెంట్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. 17th అవుట్ఫిట్ లైట్ బ్లూ షర్ట్ విత్ వైట్ ప్యాంట్స్. ఈ అవుట్ఫిట్ ని మీరు టాన్ లోఫర్స్ తో పేరప్ చేశారంటే మంచి డార్క్ రాయల్ వైబ్ అయితే ఇస్తుంది. ఈ అవుట్ఫిట్ చాలా సీరియస్ గా ఉంటుంది బట్ స్టైలిష్ గా కూడా ఉంటుంది. మెయిన్ గా ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నప్పుడు ఈ అవుట్ఫిట్ అయితే ట్రై చేయండి. అండ్ ఆఫీసర్స్ కూడా చాలా బాగుంటుంది. 18th అవుట్ఫిట్ వచ్చేసి ఆలివ్ గ్రీన్ షర్ట్ విత్ వైట్ ప్యాంట్స్. ఈ అవుట్ఫిట్స్ కనుక మీరు బ్రౌన్ లోఫర్స్ తో పేరప్ చేశారంటే ఒక మంచి ఫ్రెష్ ఎనర్జీ అయితే వస్తుంది. క్లీన్ అండ్ ఫిట్ గా ఉంటుంది. మెయిన్ గా ఇదైతే డే టైంలో చాలా బాగుంటుంది. అండ్ మీరు ఏదైనా మెయిన్ గా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు అయితే ఈ అవుట్ఫిట్స్ ని ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి. 19th అవుట్ఫిట్ వచ్చేసి చార్కోల్ గ్రే షర్ట్ విత్ వైట్ ప్యాంట్స్. ఈ అవుట్ఫిట్స్ కనుక మీరు బ్లాక్ లోఫర్స్ తో పేరప్ చేశారంటే మంచి కాన్ఫిడెంట్ లుక్ అయితే వస్తుంది. మెయిన్ గా ఇదైతే డే టైంలో మీకు మంచి ప్రెజెన్స్ అయితే తీసుకొస్తుంది. ఈ అవుట్ఫిట్ చాలా మినిమల్ గా ఉన్నా కూడా మంచి కాన్ఫిడెంట్ లుక్ ఇస్తుంది. ఈ అవుట్ఫిట్ అయితే మీరు డే టైంలో ట్రై చేయండి. అండ్ టీమ్ తో ఏదైనా లంచ్ ఉన్నప్పుడు కానీ ఆఫీస్ తో అవుటింగ్ ఉన్నప్పుడు లేకపోతే మ్యారేజెస్ కానీ దీని అయితే ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి. 20th అవుట్ఫిట్ వచ్చేసి సాఫ్ట్ పింక్ షర్ట్ విత్ వైట్ ప్యాంట్స్. ఈ అవుట్ఫిట్ ని నేను మ్యారేజెస్ కి చాలా సార్లు అయితే వేసాను. అండ్ మెయిన్ గా ఈ అవుట్ఫిట్ ని వచ్చేసి బ్లాక్ షూస్ తో గానీ ట్యాన్ షూస్ తో గానీ అయితే పేరప్ చేయండి. చాలా కాన్ఫిడెంట్ లుక్ అయితే ఇస్తుంది. చూస్తానికి చాలా రిలాక్స్డ్ గా ఉంటుంది బట్ రెస్పెక్ట్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. ఈ అవుట్ఫిట్ ని అయితే మ్యారేజెస్ గానీ క్యాజువల్ ఈవెంట్స్ కి అయితే ఖచ్చితంగా వేసుకోవచ్చు. చూస్తానికి చాలా అయితే సాఫ్ట్ గా ఉంటుంది. పింక్ అండ్ వైట్ కాంబినేషన్ అనేది చాలా సాఫ్ట్ లుక్ అయితే ఇస్తుంది. మెయిన్ గా ఈ ఫార్మల్ అవుట్ఫిట్ కాంబినేషన్స్ వేసినంత మాత్రాన మంచి లుక్ అయితే రాదు. ఈ అవుట్ఫిట్స్ వేసినప్పుడైతే ఈ రూల్స్ ని కూడా మీరైతే ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోండి. మీరు ఎప్పుడైనా బ్లాక్ ప్యాంట్స్ వేసినప్పుడైతే ఖచ్చితంగా వాటి మీద బ్లాక్ బూట్స్ గానీ బ్లాక్ లోఫర్స్ మాత్రమే వేయాలి. అలాగే బీచ్ ప్యాంట్ గానీ వైట్ ప్యాంట్ గానీ వేసుకున్నప్పుడు బ్రౌన్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఇది అయితే మంచి మినిమల్ లుక్ ఇస్తుంది. మీరు ఫార్మల్స్ వేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా సాలిడ్ షర్ట్ అయితే పిక్ చేయండి. ఎటువంటి హెవీ ప్యాటర్న్స్ ఉన్నా కూడా వాటిని అయితే తీసుకోవద్దు. ఫార్మల్ షర్ట్స్ కొనేటప్పుడు అయితే పెద్ద పెద్ద బ్రాండ్స్ కి వెళ్ళకండి. ఎందుకంటే ఫార్మల్స్ అనేవి లుక్ కంటే ఫిట్ కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తుంది. ఫార్మల్స్ లో డిజైన్ కంటే ఫిట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో కుదిరితే ఎక్కువ టైలర్డ్ ఫిట్ అయితే చూడండి. మెయిన్ గా స్లీవ్స్ అయితే అట్లీస్ట్ 2 to 3 టైమ్స్ అయితే ఫోల్డ్ చేయండి. యాక్సెసరీస్ కూడా ఇష్టం వచ్చినట్టు కాకుండా బాగా మినిమల్ గా మెయింటైన్ చేయండి. డిజిటల్ వాచెస్ మీద మెటల్ వాచెస్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఈ వీడియో మీకు ఇంపార్టెంట్ గా అనిపించిందంటే లైక్ చేయండి. మెయిన్ గా ఇలాంటి కంటెంట్ ఎక్కువ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్ సిరీస్ లో కూడా పీపుల్ మీకు అవుట్ఫిట్ ని బట్టి ఎలా రెస్పెక్ట్ ఇస్తారో చెప్తాను. ఈ వీడియోలో చూపించిన అవుట్ఫిట్స్ లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. ఖచ్చితంగా చెక్ చేయండి.